హలో గైస్, వెల్కమ్ టు బాలు స్టోరీస్. ఇది వచ్చేసి డే 2 ఇన్ అన్ప్లాన్డ్ ట్రిప్. అండ్ ఇంకోటి ఏంటంటే వరస్ట్ ట్రిప్. సో దీంట్లో డే 2. సో ఇప్పుడే మేమైతే చెన్నైకి రీచ్ అయినాం. కోయంబేడ్లో బస్ అయిపోయింది. అంటే ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచే మేము హోటల్ రూమ్కి అయితే వెళ్ళాలి. మోహన్, ఎట్లా అనిపించింది జర్నీ? బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడే లేచిన, ఏం చేసిన, రాత్రి లేట్ అయింది అనుకునేసరికి బస్ ఎక్కినాం, ఒకటి అయింది, లేట్ అయిపోయింది, ఇప్పుడే లేచినాం. సో అది ఇప్పుడైతే మేము హోటల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, మాకు ఈరోజు వర్క్ కూడా ఉంది. సో వర్క్ ఎట్లా ఏంటి అనేది అయితే చూపిస్తాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడే మేమైతే కోయంబేడ్లో అయితే దిగిపోయినాము. ఇక్కడ నుంచి మా హోటల్ రూమ్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి. అంటే నాకంటే కొంచెం తమిళ్ అర్థమవుతుంది, కొంచెం మాట్లాడగలుగుతా కాబట్టి నాకు ఈజీనే. లాస్ట్ టైం ఒక 1 మంత్ బ్యాక్ ఇక్కడికి మోహన్ వచ్చిండు. ఒకసారి మోహన్ వచ్చిండు ఇక్కడికి. సో కనుకుందాం మోహన్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉండే? లాస్ట్ మంత్ అంటే 20 నవంబర్ రోజు వచ్చినాము. ఒక 1 వీక్ ఉన్నాం ఫ్రెండ్స్. ఎట్లా ఉండే? కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం. మనకే తెలుగు, ఇక్కడ తమిళ్. ఇక్కడ మనకి వాళ్ళకి తెలుగు రాదు, మనకు తమిళ్ రాదు. ఏమైనా ఉంటే ఇంగ్లీష్ వస్తేనే కమ్యూనికేట్ అవ్వగలం, వాళ్ళకి తెలుగు రాదు. ఇలా కమ్యూనికేషన్ లాస్ట్ టైం అదేలే చూద్దాం. యాక్చువల్ ఏంటంటే అక్కడ కమ్యూనికేషన్ అది గ్యాప్ ఉంటుంది, అండ్ ఫుడ్ కూడా కొంచెం ప్రాబ్లమే ఉంటది. సో అది చూద్దాం అసలు మేము ఎట్లా సర్వైవ్ అవుతామో. ఇక్కడ మా ఆటో అయితే వచ్చేసింది. మోహన్ దయవుకో. సో ఇక్కడ నుంచి ఎంత ఉంది మోహన్? మోహన్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది మన రూమ్? 7.5 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, 7.5 అంటే ఇక్కడ నుంచి మాకు ఒక 20-25 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము వర్క్ కూడా వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే వర్క్కి వెళ్తే మేము బ్లాగ్ తీసుకోవడానికి అయితే కుదరదు, ఇంకా డెడికేటెడ్ దానికే ఉండాలి. మధ్యలో ఎప్పుడైనా బ్రేక్స్ అయినప్పుడు అవైనప్పుడు మేము ఎక్కడ వెళ్తాం, ఎవ్రీథింగ్ అయితే లంచ్ టైంలోనే మాకు ఫ్రీ. మళ్ళా అప్పుడు వర్క్ లో ఫోన్ అలా ఉండదు ఫ్రెండ్స్. సో అది అనమాట. లైక్ నార్మల్ టైమింగ్స్ లో మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. అండ్ మోస్ట్ నాకు ఏంటంటే అసలు ఈసారి బయటికి రావడం మాత్రం అసలు, అంటే చెన్నైకి రావడం వర్క్ పర్పస్ మీద అయితే నాకు నచ్చలేదు. ఎందుకనంటే లైక్ నేను నిన్నటి బ్లాగ్ లోనే చెప్పిన. సో ఇది చాలా అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. నాకు కూడా ఇంటి దగ్గర వర్క్స్ ఉండే, అయినా కూడా అవన్నిటిని వదులుకొని జస్ట్ వర్క్ పర్పస్ మీదనే వచ్చిన. బట్ బ్లాగ్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ నాకు చెన్నై కల్చర్ అన్నా సరే, ఇక్కడ లైక్ ఫుడ్, ఇక్కడ పీపుల్ అన్నా నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇంత ముందు కూడా లైక్ ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన అనమాట. 3-4 మంత్స్ ఇక్కడనే ఉన్నా. సో ఇది అండ్ నా మోస్ట్ ఆఫ్ ది బ్లాగింగ్ జర్నీ కూడా చెన్నై నుంచే స్టార్ట్ అయినాయి. ఒకసారి మీరు ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి. సో అట్లా అనమాట. సో అందుకని సో ఈ వరస్ట్ డేస్ లో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తా అంటే, ఎట్లా నేను లైక్ ఇక్కడ అందరి పీపుల్ తో మింగిల్ అవుతా, ఫుడ్ ఏం తింటాం, ఇవన్నిటిని మీకు ఎక్స్ప్లోర్ అయ్యి చూద్దామని చెప్పేసి అనిపిస్తుండే. సో అందుకే హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ ఫ్రెండ్స్, ఇక్కడ చెన్నైలో సాంబార్ రైస్ అంత ఫేమస్. ఒకసారి టిఫిన్స్ కూడా టేస్ట్ చేయండి, బాగుంటది. సో అది What we do here is go back. ఇప్పుడే మేమైతే మా హోటల్ రూమ్ దగ్గర అయితే దిగినాము. లైక్ ఇది వచ్చేసి ఎక్కడ తుంగల్ అని చెప్పి మెట్రో స్టేషన్ ఉంది. సో ఇక్కడే అనమాట మా హోటల్ రూమ్ కూడా. మేము ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చినాం, సేమ్ ఇదే హోటల్లో స్టే చేసి ఉండే. సో చూపిస్తా హోటల్ కూడా మీ అందరికి. ఫైనల్లీ అయితే మన హోటల్ రూమ్కి అయితే వచ్చేసినాము. సో ఇది అనమాట. రిచ్ లేకపోయినా సరే బాగుంది. సో అట్లా అనమాట. మిర్రర్ అండ్ నాకు మోహన్కి బెడ్, టీవీ, ఇక్కడ కబోర్డ్ కూడా ఉంది డ్రెస్సులు పెట్టుకోవడానికి. సో ఇది అనమాట. వాష్ బేసిన్ కూడా ఉంది, వాష్రూమ్ కూడా ఉంది. సో ఇది మనమైతే నెక్స్ట్ 2 డేస్ 3 డేస్ స్టే చేసే రూమ్ అనమాట. ఫస్ట్ అయితే రిలాక్స్ కావాలి. నైట్ మాత్రం నిద్ర లేదు. 1 o'clockకి స్టార్ట్ అయినాము. నిన్నటి బ్లాగ్ ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి. 1 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్యలో మేము లాస్ట్ సీట్ అవ్వడం వల్ల మొత్తం ఇట్లా సీట్ అంతా ఎగిరేస్తుంది అనమాట. అసలు నేను చెప్పడం మర్చిపోయిన నిన్నటి బ్లాగ్ లో
అసలు ఎప్పుడైనా మీరు బస్ బుక్ చేసుకునేటప్పుడు లాస్ట్ సీట్స్ అయితే అసలు బుక్ చేసుకోకండి, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎస్పెషల్ గా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం లాస్ట్ సీట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బుక్ చేసుకోకండి. అండ్ ఇంకొక థింగ్, ఏదైనా లైక్ ట్రావెల్ వాళ్ళు లైక్ మంచి ట్రావెలింగ్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని టైమ్స్ ఏదో ఒకటి అయ్యి డిలే అయితే మీ వర్క్ కూడా డిలే అవుతుంది. ఈరోజు మాకు వర్క్ కొంచెం డిలే అయిన ఉండే. యాక్చువల్లీ మేము ఎప్పుడు లైక్ ఎర్లీగా రావాల్సింది, కొంచెం ఈరోజు 12-12:30కి అట్లా రీచ్ అయినాము ఇక్కడికి. సో దట్ మేము వర్క్ కూడా లేట్ అయిపోయినాము. సో అట్లా జరగకుండా చూసుకోండి. సో అది మంచి ఏదైనా లంచ్ అయితే వేయాలి, ఎందుకంటే మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోయింది ఆల్రెడీ. సో సరే అయితే మోహన్ అడిగి తెలుసుకుందాము. మోహన్ ఎట్లా ఉంది మోహన్? హాయ్ ఫ్రెండ్స్, ఇక మొత్తానికి రూమ్కి వచ్చేసినాం. ఏదో తెలియని ఎక్సైట్మెంట్, కానీ అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేసిర్రు. మాకు ఇష్టం లేని ట్రిప్, కానీ వచ్చినాం. ఏం చేద్దాం, ఇప్పుడు వచ్చినాం కాబట్టి చేయాల్సిందే. 3 days 4 days ఎక్స్టెండ్ చేస్తారా ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. ఇక మొత్తానికి ఇదే మన రూమ్. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? సో గైస్ ఇప్పుడే మేము అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా మా ఉబర్ కూడా అయితే వెయిట్ చేస్తుంది. మేబీ ఉబర్ అతనే అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు వెలచేరికి అయితే వెళ్తున్నాము. వెలచేరి వచ్చేసి ఇక్కడ నుంచి 5-6 kilometers ఉంది. మేమైతే ఆటో పిక్ చేసుకున్నాం. ఆటో బయట ఉంది. లెట్స్ గో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఏం తింటాం అనేది అయితే మీకు చూపిస్తాం. సో గైస్ మా ట్రిప్ ఆటో అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మోహన్ వెలిచేరి ఎంత దూరం ఉంది? 14 kilometers ఫ్రెండ్స్. 14? ఓ మై గాడ్, నేను యాక్చువల్లీ 6-7 kilometers 14 kilometers చూపిస్తుంది, కానీ మాల్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. 3598. సో గైస్ మనం వచ్చేసి ఇప్పుడు వెలచేరికి అయితే వెళ్తున్నాము. సో బేసిక్ గా మనం పీపుల్ ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకైతే ఆటో అన్న ఉన్నాడు. హాయ్ అన్న, నీ నేమ్ ఏంటన్నా, పేరేనా? रवि ரவி ரவியா? ஆனா எனக்கு தமிழ் நிறைய பேச வராது. நீ எதுவும் சொல்றது கொஞ்சம் புரியும். சோ நான் தப்பா பேசுறதுன்னா கொஞ்சம் மன்னிச்சுட்டா. இல்ல இல்ல சொல்லுங்க. என்ன சாப்பிடணும் நீங்க? ஃபேமஸ் வந்து தமிழ்ல ஃபிஷ் தான். ஃபிஷ்ஷா? ஆமா. ஒரு பிளேஸ் தமிழ்நாட்டுல ஒரு பிளேஸ் போகணும்னா அது எது பிளேஸ் அண்ணா? மகாபலிபுரம். மகாபலிபுரம். మహాబలిపురం ஒரு డివోషనల్ ప్లేస్. డివోషనల్ ప్లేస్. అది நீ ப்ராப்பர் சென்னை தானா அண்ணா? ஆமா, நாங்க சென்னை தான். சென்னை, ஓகே ஓகே. சென்னையில ஒரு பிளேஸ் போகணும்னா ஒரே ஒரு பிளேஸ் சஜஸ்ட் பண்றது அது என்னன்னா, என்ன பிளேஸ்? ஓகேவா? நல்ல பிளேஸா? நல்ல பிளேஸ் சென்னையில. சென்னையில நல்ல பிளேஸ் வந்து ஸ்ரீநகர். டி-நகரா? ஓகே. டி-நகர்ல செலிபிரிட்டிஸ் நிறைய இருக்கு சொல்லுவேன். ஆமா, ஆக்டர்ஸ் நிறைய இருக்கு. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ టైం. సో అది గైజ్ మహాబలిపురము అండ్ ఇక్కడ ఏమైనా వస్తే ఫిష్ టేస్ట్ చేయమని చెప్తున్నారు. సో ఈరోజు నేను ఏంటంటే నాన్ వెజ్ తినట్లేను, ఓన్లీ వెజ్ కాబట్టి చూద్దాం. సాంబార్ రైస్ అట్లాంటివి అయితే తిన్నాము. మోహన్ ఏం తింటారు అడుగుదాం. మోహన్, నేను చెన్నైకి వస్తే ఎక్కువ ప్రిఫర్ చేసేది సాంబార్ రైస్ ఫ్రెండ్స్. అన్న కూడా నాన్ వెజ్ తింటలేడు, నేను ఒక్కని తింటే బాగుండదు కదా. అంత ఓవర్ యాక్షన్ తెలుసా? ఆయన తినొచ్చు బేసిక్ గా తినాలని అంటే, కాకపోతే అది నా పేరు వేస్తున్నాడు. కానీ ఈ ఒకళ్ళు తింటే ఒకళ్ళు తినకపోతే బాగుండదు ఫ్రెండ్స్, అందుకే సాంబార్ రైస్ ప్రిఫర్ చేస్తున్నా. చెన్నైలో అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అన్న కూడా ఒకటి చెప్పిండు, ఫిష్ ట్రై అన్నాడు. ఇక ఏదో చూద్దాం, నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఫిష్ ట్రై చేద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను నాన్ వెజ్ తినట్లేదు, ఓన్లీ వెజ్ కాబట్టి వెజ్ ట్రై చేద్దాం అనుకుంటా. టీ నగర్ బాగుంటది, టీ నగర్ ఏరియా బాగుంటది అంట ఫ్రెండ్స్. కానీ అక్కడ పాండీ బజార్ ఉంటుంది టీ నగర్ లో, ఖచ్చితంగా వెళ్ళండి. షాపింగ్ ఏరియా అదొకటి, అదే హైదరాబాద్ లో అమీర్పేట లాగా. ఓకే, థ్యాంక్స్ అన్న, బాయ్ బాయ్. సో గైస్ ఇప్పుడే మమ్మల్ని అయితే అన్న ఇక్కడ డ్రాప్ చేసిండు. అండ్ నేను ఎప్పటి నుంచో అసలు ఈ ప్లేస్కి వచ్చి నా పర్సనల్ గా నా విషయాలన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో వెనక ఏదైతే మాల్ ఉందో, ఒక 5 years బ్యాక్, అంటే 5 years 6 years బ్యాక్
నా కాలేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గా షెఫ్ గా వర్క్ చేసింది నేను ఇదే ప్లేస్ లో అనమాట. మళ్ళీ అన్ఫార్చునేట్ గా అసలు ఈ వర్క్ అంటే ఇప్పుడు నేను పనిచేసే ఆర్గనైజేషన్ లో వర్క్ కూడా ఇదే ప్లేస్ లో ఉంది. నేను ఫస్ట్ సర్ప్రైజ్ అయినా, ఎక్కడ వర్క్ అసలు నాకు తెలియదు. వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్రస్ పంపించిండు. దాని తర్వాత అరే అసలు ఎక్కడ స్టార్ట్ చేసినామో మళ్ళీ అక్కడికే వచ్చినాం అన్నోయింగ్లీ అంటే అది కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉండే. ఇది హైదరాబాద్ కూడా కాదు, వేరే స్టేట్ కి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావడం అనేది హ్యాపీ ఉంది. సో ఫస్ట్ అయితే లైక్ మనం లంచ్ చేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాము. మోహన్ అసలు మొత్తం ఫోన్ లో బిజీ అయిపోయింది. మేమైతే ఇక్కడ గంగా హోటల్ గంగా వెల్లచెరిలో అయితే తినడానికి వచ్చినాము. సో లోపలికి వెళ్ళి ఫ్రెండ్స్ సో లోపల వెళ్ళి అంబియన్స్ ఎట్లా ఉంది, సో ఫుడ్ మేము ఏం ఆర్డర్ చేసుకుంటాం అనేది అయితే చూస్తాం. లాస్ట్ టైం మీరు ఏం తిన్నారు మోహన్? లాస్ట్ టైం మీల్స్ తిన్నాం ఫుల్ మీల్స్. టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ అలా ఇడికి తీసుకొచ్చిన. అవునా గైజ్, ఇట్లా నేను ఎంటర్ కాగానే అన్ని వెజిటేరియన్ అన్నమాట. అసలు వెజిటేరియన్ తిందామని చెప్పేసి అసలు దొరకదా నియర్ బై అంటే మన హైదరాబాద్ లో అంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ అదర్ స్టేట్ కి వచ్చి ఓన్లీ వెజ్ దొరకడం కొంచెం డిఫికల్ట్ ఏమో అనుకున్నా, బట్ మనకి పక్కనే దొరికింది. సో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిందాము, చూద్దాం. మనకి ఇక్కడైతే కాస్ట్ కూడా మినిమల్ ప్రైస్ లోనే ఉంటుందంట. సో చూద్దాం మనం ఏం ఆర్డర్ చేసుకుంటాం అండ్ ఎవ్రీథింగ్ అనేది. మోహన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం తిన్నావు? వెజ్ మీల్స్. సో ఈసారి కూడా వేరే ఏమైనా డిఫరెంట్ ట్రై చేద్దామా? పన్నీర్ టిక్కా బాగుంటుంది. పన్నీర్ టిక్కా విత్ చపాతి. ఓకే, సో అదే తిందాం. సో గైజ్ మేము వచ్చేసి వెజ్ మీల్స్ ఒకటి, వెజ్ మినీ మీల్స్ ఒకటి, అండ్ అట్లా చిట్టినాడు ఫ్రైడ్ రైస్ కూడా అయితే ఆర్డర్ పెట్టినాము. సో ఇప్పటి వరకు అయితే మినీ మీల్స్ వచ్చినాయి. దీంట్లో పాపడ్, చపాతి, పొరియల్, ఇది వెజ్ ఫ్రైడ్ రైస్, సాంబార్, ఇది కర్డ్ రైస్, సాంబార్, కర్రీ, ఇట్లా స్వీట్ ఒకటి అయితే ఇచ్చిండ్రు. ఇంకా మాకు చిట్టినాడు ఫ్రైడ్ రైస్ అయితే రావాలి. అది వచ్చిన తర్వాత అది కూడా ఎట్లుందో చూపిస్తా. మోహన్ స్టార్ట్ చేద్దామా? మరి తిను ఎట్లుందో చెప్పాలి. ఫస్ట్ వెజ్ మీల్స్ తోని టేస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్, ఎలా ఉండో చెప్తా. బాగుంటుంది, చల్లగా ఉంది కానీ బాగుంది ఫ్రెండ్స్. కర్డ్ రైస్ టేస్ట్ చేయను ఎట్లా ఉంటుంది చూడు. ఓకే, కొంచెం కర్డ్ రైస్ చూద్దాం. కర్డ్ రైస్ ఏదైనా కూడా నాకైతే చాలా ఫేవరెట్ అంటే సాంబార్ రైస్. ఓకేగా, బాగుంది. సాంబార్ రైస్ బాగుంది. సో ఫైనల్గా అయితే చిట్టినాడు వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది. మన దగ్గర ఫ్రైడ్ రైస్ ఏంటంటే ఆనియన్స్, లెమన్స్ అవి ఇస్తారు కదా, ఇక్కడ అవేం లేవు, ఓన్లీ ఇదే ఉంది. సో ఫస్ట్ అయితే ఒకసారి టేస్ట్ చేద్దాము. బాగుంది, కొంచెం స్పైసీ ఉండాల్సి ఉండే, బట్ ఓకే. సో గైస్ ఇప్పుడే మాదైతే లంచ్ అయిపోయింది. నాది చెట్టినాడు ఫ్రైడ్ రైస్ వచ్చేసి 195, అండ్ మోహన్ వచ్చేసి మినీ మీల్స్ తీసుకున్నాడు 96 రూపీస్. మంచిగా ఎంజాయ్ చేసినుండే. సో ఇంకా ఇప్పుడైతే బ్యాక్ టు వర్క్. నేను ఇంకా మధ్యలో షూట్ చేయలేను, మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత బయటికి ఎక్కడికైనా వెళ్తే తీస్తా. అండ్ డిన్నర్కి కూడా ఎక్కడికి వెళ్తా మోహన్? ఇక్కడికి వద్దాం, డిన్నర్ ఇక్కడికే వస్తాం. బాగుంది, టేస్ట్ బాగుంది. సో ఇక్కడనే మళ్ళీ వేరే డిష్ ఏమైనా ఉంటే ట్రై చేస్తాము. యాక్చువల్లీ మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, వాయిస్ కొంచెం క్లారిటీ ఉండదు, బట్ ఈవినింగ్ మళ్ళీ ఛార్జ్ చేసుకొని మాట్లాడదాం. లెట్స్ మీట్ ఆన్ ఈవినింగ్. సో గైజ్ మేమైతే చార్మినార్ బిర్యానీకి అయితే వచ్చినాము. ఈరోజు నేను మోహన్ ఇక వర్క్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుదామని చెప్పేసి వచ్చినాం. అసలు ఇలా వర్క్ ఎట్లా గడిచిపోయిందంటే మ్యాక్సిమం అయితే అసలు ఎప్పుడైపోతుందా టైం అనేటట్టే ఉండే. సో అట్లా ఏదో ఒకటి వేసి కింద మీద పడి ఇలా వర్క్ అయితే అయిపోగొట్టుకున్నాం. సో మోహన్ ఎట్లా ఎంత అలసిపోయినాం, ఏం చెప్పలేను. ఏదో మస్తు ఆకలేస్తుంది. తిన్నాక ఏదో రూమ్కి పోయినాం, బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన, 2 దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన. తిన్నాక రూమ్కి పోయినాక మళ్ళీ యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాన్ వెజ్ తినొద్దు అనుకున్నా, బట్ మోహన్ ఇలా ఎప్పటికి నా మస్తు టెమిట్ చేసిండు. ఇంకా నా నాన్ వెజ్ ఆర్డర్ అయితే చేసినాము. సో ఈరోజు అయితే మ్యాక్సిమం తిన్న తర్వాత ఈరోజు డే క్లోజ్ చేసి మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్తామనేది అయితే చూపిస్తాం.
ఇప్పుడు మళ్ళీ తిన్న తర్వాత మేము క్యాబ్ కూడా బుక్ చేసుకొని మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్కి ఎక్కడికి వెళ్తున్నాము అయితే చూపిస్తాం. సో అది చూద్దాం అసలు బిర్యానీ మన హైదరాబాద్ టేస్టే ఉంటుందా లేదని అంటే ఇక్కడ టేస్ట్ ఉంటుందా చూద్దాం. ఇదిగో బిర్యానీస్ అయితే వచ్చినాయి. మోహన్ టేస్ట్ చేయి, ఎట్లుంది వైపు? బాగుందా? బాగుంది. అప్పుడే కొంచెం తినగానే గైజ్ నా బిర్యానీ చల్ల ఉంది, మోహన్ బిర్యానీ ఏమో వేడిగా ఉంది. కొమ్ము పడేస్తుండు. మోహన్కి దిష్టి పెట్టండి అందరూ ప్లీజ్. బిర్యానీ బాగుంది. హైదరాబాద్ బిర్యానీ లాగా లేదు కానీ బిర్యానీలా ఉంది కానీ బాగుంది. చెప్పు మోహన్. పులావ్లా ఉందా? పులావ్లా ఉంది కానీ హైదరాబాద్ అంత టేస్ట్ లేదు. గైజ్ మాదైతే డిన్నర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను అసలు ఏదో ఇంతకుముందుకు నేను కూడా ఒక 1 month బ్యాక్ వచ్చినుండే, బట్ వేరే దగ్గర తిన్నా, అంత నచ్చలేదు. బట్ భయ్యా बहुत अच्छा है भैया, बहुत अच्छा है. आपका नाम क्या है भैया? సుల్తాన్. సో యాక్చువల్లీ ఏమైందంటే మాకు లాస్ట్ కొంచెం రైస్ అయిపోతే పాపం రైస్ కూడా ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ. సో అది సో ఈరోజు బ్లాగ్ అయితే అదే గైజ్. ఇప్పుడు చాలా టైర్డ్ అయిపోయినా, రూమ్కి వెళ్ళి లైక్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు కలుద్దాము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు మైక్ లేదు. ఫస్ట్ ఉన్న ఆడియోకి ఇప్పటికి కొంచెం తేడా ఉంటుంది, బట్ స్టిల్ కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని చూడండి. అది లాస్ట్ చెప్తున్నాను అనుకుంటున్నారా? సో ఇప్పుడే కుదిరిందనమాట. సో అది గైజ్ ఈరోజు అయితే బ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు ఇంకొక బ్లాగ్లో కలుసుకుందాము. అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ అండ్ టుమారో గైజ్. బాయ్ బాయ్.